సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని మండల హెడ్ క్వార్టర్ నందు స్థానిక జెడ్పీ హై స్కూల్ నందు ఈరోజు స్వాతంత్ర సమరయోధులు శ్రీనివాసరావు గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన పొంగునూరు విద్యా సంస్థల అధినేత బగిడి గోపాల్ గారు మన ముందు ఉన్నారు. మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం. విగ్రహావిష్కరణ అనేది నామమాత్రమే కానీ దేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 200 సంవత్సరాలు భారతదేశాన్ని కబలించి దోచుకొని వెళ్ళిపోయినారు కదా. కానీ అంతకంటే ఘోరాతి ఘోరంగా గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళకంటే గజనీ మహమ్మద్ కంటే గోరీ మహమ్మద్ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకొని పోయినటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాలలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడుదలైనందుకు ఇప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను ఫీల్ అవుతూ రామసముద్రంలో శ్రీనివాసరావు గారు దేశ స్వాతంత్ర సమరయోధుడుగా ఫ్రీడమ్ ఫైటర్గా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా నేను ఎన్నికల్లో పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు రామసముద్రం మండలంలో వారు నాకు సహకరించి నన్ను ఆశీర్వదించి నాకు సహాయ సహకారాలు అందించి ఈ మండలంలో గ్రామ స్థాయిలో కూడా పర్యటించడానికి సహకరించినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారికి నేను మనసా వాచా కర్మణ శుభాంజలు అర్పిస్తున్నాను. నా యొక్క భక్తి భావాన్ని తెలియజేయడానికి వారి కుమారులు ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన స్వాతంత్ర సమరయోధుడుగా ఈ రామసముద్రంలో ఎంతోమంది పనిచేసినా కూడా ఆయన కుమారులు ఆయన వంశస్థులు గుర్తు చేసుకున్న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించాలని సగర్వంగా వారిని ఆశీర్వదించాలని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు ఆగస్ట్ 15 స్వాతంత్ర సమర యోధులకు జ్ఞాపక ఆనవాయితీ. ఆ కార్యక్రమం భాగంగా మనము విగ్రహ ఆవిష్కరణ చేయడం కూడా ఒక చాలా సంతోషకరం. వాస్తవానికి వాళ్ళ ఆ రోజు ఏదైతే వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి మన దేశం కోసం దేశ స్వరాజ్యం కోసం ఏ విధంగా పనిచేశారో అదే మనకు మన పిల్లలకు మన రాబోయే పిల్లలకి అందరికీ స్ఫూర్తిని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు అన్న బగిడి గోపాలన్న గారికి వాస్తవం చెప్పాలంటే ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీనివాస్ రావు గారికి మేము చూడలేదు. కానీ కాకపోతే ఒక్కసారిగా శివశంకరయ్య గారు ఎక్స్ మిలిటరీ మ్యాన్ 112 సంవత్సరాలు దేవుడు ఒక యంగ్ ఎనర్జెటిక్ గా ఆయనకి పెట్టారంటే ఆయనకు చూసి మనం ఎంతో సంతోషపడాలా. వాళ్ళ దగ్గర మనం చాలా నేర్చుకోవాలా. వాళ్ళ జ్ఞాపకాలు ఎలా ఉంటుందంటే మీ కంప్యూటర్ ఫెయిల్ అయిపోతుంది కానీ వాళ్ళ జ్ఞాపకాలు ఫెయిల్ కావు. ఈ రోజుల్లో కంప్యూటర్లు ఫెయిల్ అయిపోతాయి కానీ ఇట్లాంటి పెద్దలు జ్ఞాపకాలు ఫెయిల్ కావు. ఎందుకంటే వీళ్ళ మైండ్ మెమొరీ అంత అబ్సల్యూట్ క్లీన్ గా ఎనర్జెటిక్ గా ఉంటుంది. వీళ్ళే మన దేశానికి మనకు ఆదర్శమని ఇటువంటి మహనీయులకు పెద్దలకు ఢిల్లీకి ఈరోజు పిలిచి ఆయన సత్కారం చేసే అవసరం ఉండిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా రేపు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పెద్దలు శివశంకరయ్య గారికి కూడా ఒక మంచి సన్మానం చేసి స్టేట్ ఉన్న సీనియర్ సిటిజన్ లిస్ట్ లో ఆయన్ని పెట్టి ఆయన ఏమి కోరితే అది ఆయనకి ఇప్పుడు కూడా నేను మదనపల్లి కాన్స్టిట్యూన్సీ చెప్తున్నాను. పొంగూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. రామసముద్రంలో ఇల్లు కావాలంటే ఇల్లు ఇప్పిస్తాను. మదనపల్లిలో ఆయనకు స్థలము ఇల్లు 2 శాంక్షన్ కావాలంటే మదనపల్లిలో ఇస్తాను. పెద్దలు ఎక్కడ కోరితే కూడా అక్కడ ఒక స్థలము ఒక ఇల్లు కూడా శాంక్షన్ చేసిస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం ఈరోజు చేశాము. వాస్తవం చెప్పాలంటే మనకు ఆదర్శం మనకు ఈ దేశం కోసం దేశ స్వరాజ్యం కోసం పోరాడిన నాయకులే ఈరోజు పూర్తిగా వేరే కార్యక్రమం ఏమి లేకుండా వాళ్ళకే స్మరిస్తూ వాళ్ళకే గుర్తు చేసుకుంటూ నేను దాదాపు ఒక వారం నుంచి మదనపల్లిలో మొదటి రోజు కాలేజ్ పిల్లలతో 10,000 మంది పిల్లలతో కార్యక్రమం చేశాము. మరుసటి రోజు వచ్చింది స్కూల్ పిల్లలతో ఒక 10-12,000 మంది వాళ్ళు వచ్చారు. వాళ్ళతో కార్యక్రమం చేశాము. నిన్న తెల్లవారి వచ్చింది మహిళా సంఘాలతో మెప్పాతో వాళ్ళ ద్వారా కూడా ఒక కార్యక్రమం చేశాము. ఇది కాకుండా నిన్న సాయంత్రం వచ్చింది చాలా పెద్ద కార్యక్రమం చేశాము. సాయంత్రం 7:30 కార్యక్రమం స్టార్ట్ చేసి
రాత్రి 12:45 కార్యక్రమం చేశాము. దేశానికి స్వరాజ్యం వచ్చింది 12:33 12:33 ఫ్లాగ్ హాస్టింగ్ చేశాము. మన రామసముద్రానికి పెద్దలు ఉన్న మన తిరుమల దేవస్థాన ఆస్థాన గాయకురాలు అక్క పెద్దలు శోభారాజు గారు కూడా వచ్చారు. నిన్న కార్యక్రమం మేడం కూడా 4-5 కీర్తనలు పాడారు. ఈ విధంగా తెలియజేస్తున్నాను, ఎక్కడ కూడా కానీ 15 ఆగస్ట్ అనేది మన వాస్తవ పండగ రోజు. ఈ పండగ మనం అందరం జరుపుకోవాలా, ఏ ఒక్కరు వెనకాడకూడదు. దేశభక్తియే సర్వస్వం.